నమస్కారం అండి. ఈనాటి గ్లోబల్ పాఠశాల విద్యార్థుల సృజనాత్మక విజ్ఞాన ప్రదర్శనను వీక్షించుటకు విచ్చేసినందుకు మా తెలుగు విభాగం తరపున స్వాగతం సుస్వాగతం. ఫాతిమా షేక్ తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా కేవలం పేద బాలికలకు విద్య నేర్పడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళామూర్తి. ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే తిరిగి ఒక ఉపాధ్యాయునిగా గౌరవించబడ్డారు. ఫాతిమా షేక్ 1831 జనవరి 9న జన్మించారు. తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయారు. తన సోదరుడు అయిన ఉస్మాన్ షేక్ పర్యవేక్షణలో పెరిగి పెద్దయ్యారు. పూలే దంపతుల మార్గదర్శకత్వంతో మరాఠీ భాషను నేర్చుకుని తిరిగి అదే పాఠశాలకు ఉపాధ్యాయునిగా సేవలందించారు. అహ్మదానగర్ మేడమ్ సింధియా ఫెరారీ మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. సమాజం నుంచి దారుణమైన రీతిలో ఎదురైన అసమ్మతిని, అవమానాన్ని, తిరుగుబాటును ఎదుర్కొని కేవలం ఆడపిల్లల చదువు కోసం బలంగా స్థిరంగా నిలబడిన ఆదర్శ ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. ధన్యవాదాలు.